అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ డిస్పాచ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈవీఎం కమిషనింగ్ ఎట్లా జరుగుతుంది, స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఏమిటి, కమిషనింగ్ హాల్ ఎట్లా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు అచంట నియోజకవర్గంలో విజిట్ చేయడం జరిగింది. సో ఆర్ఓ ద్వారా, ఈఆర్ఓ ద్వారా ఏమేమి అరేంజ్మెంట్స్ ఉంటాయి అది కూడా చర్చ చేయడం జరిగింది. సుమారుగా 186 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ సో ఈ జూనియర్ కాలేజ్లో మనం డిస్పాచ్ సెంటర్ పెడుతున్నాము. అండ్ సో వెహికల్ అరేంజ్మెంట్, పార్కింగ్, ఫుడ్, సో ఇది అంతా చర్చ చేయడం జరిగింది. అండ్ జిల్లా వ్యాప్తంగా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నేను ఒక రిపోర్ట్ పంపించేయాలి. సో ప్రతి నియోజకవర్గంలోనే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ కౌంటింగ్ సెంటర్స్ కూడా, రిసెప్షన్ సెంటర్ మరియు కౌంటింగ్ సెంటర్స్ కూడా భీమవరం హెడ్ క్వార్టర్లో 2 చోట, ఎస్కేఆర్ఆర్ కాలేజ్లో 3 కాన్స్టిట్యున్సీ అండ్ విష్ణు కాలేజ్లో 4 కాన్స్టిట్యున్సీ పెట్టడం జరిగినాయి. ఆ సెంటర్ సంబంధించి కౌంటింగ్ అరేంజ్మెంట్స్ విష్ణు కాలేజ్లోనే ఉంటాయి. ఆ కౌంటింగ్ సెంటర్స్ కూడా ప్రపోజల్స్ ఆల్రెడీ తయారు చేసేసాము. సో ఈరోజు ఇది పర్పస్. సో స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఈరోజు ఇది విజిట్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.